అయ్యో కృష్ణ, నువ్విక్కడేం చేస్తున్నావు? ఆడుకోవడానికి వచ్చావా? కానీ నీ సకులేరి నిన్ను వదిలేసి ఇళ్ళకి వెళ్ళిపోయారా? సరేలే, పర్లేదు, పద, నిన్ను నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. చూడండి, ఒకసారి వెళ్ళి చూసిరండి. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? బృందావనం పూర్తిగా తెలియదు కదా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదిగో నందా, కన్నయ్య నా దగ్గర ఉన్నాడు. చూశారుగా మీరంతా, వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళలేదు, పెదనాన్న దగ్గరికి వెళ్ళాడు. ఏరా, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు మంచి నిద్రలో ఉన్నావమ్మా. నిన్ను లేపడం మంచి పని కాదు కదా. అవునా అండి, అంత పెద్దవారైపోయారా మీరు? యశోదక్కయ్య, ఏమైంది ఊర్మిళ? మీ కృష్ణయ్య మా ఇంటికి దొంగతనానికి వచ్చాడక్కయ్య, వెన్న దొంగతనానికి. లేదు ఊర్మిళ, నువ్వేదో భ్రమపడ్డట్టున్నావు. వీడు వాళ్ళ పెదనాన్నతో ఉన్నాడు కదా బావగారు? తను నాతోనే ఉన్నాడు. నేను లక్ష్మణుడింటికి వెళ్తున్నప్పుడు దారిలో కన్నయ్య లక్ష్మణుడి భార్య చెప్పేది నిజమే కావచ్చు. ఎందుకంటే నేను కన్నయ్యని చూసినప్పుడు తన నోటికి వెన్న అంటి ఉంది. కన్నా, అమ్మ, దొంగతనం అంటే మనం ఒకరికి చెప్పకుండా వారింట్లోంచి ఏదైనా తింటే కదా, అవునా? కానీ వీళ్ళింట్లో ద్వారం తీసే ఉంది, కొండ కూడా తెరిచే ఉంది, పైనుంచి తను కూడా నా ఎదురుగానే కూర్చుంది. కన్నయ్య, నువ్వు అత్త దగ్గర అనుమతి తీసుకున్నావా? నన్ను తనే పిలిచిందని అనిపించిందమ్మా. ఊర్మిళ, కన్నయ్య మీ ఇంటికి వచ్చి వెన్న తిన్నాడు. వాడి అపరాధానికి నేను పరిహారం చెల్లిస్తాను. నీకు నేను 2 కుండలు వెన్నిస్తాను. ఇది నిజమే, నేను స్వయంగా వెన్న తినిపించాలని అనుకున్నాను. కానీ ఈ విషయం వెన్న గురించి కాదక్కయ్యా. మరి దేని గురించి? తను నా దండ. ఊర్మిళ, బాధపడకమ్మా. అమ్మా, నేను కావాలని ఆ మాలని తెంపలేదు. నువ్వే చెప్పావు కదా, నీకేదైనా కష్టం వస్తే నా దగ్గరకు రా అని, నన్ను నీ పెద్దక్కయ్య అని భావించమని. ఒకవేళ నన్నెవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ సంగతి మీరు చూసుకుంటాను అని. హే నారాయణ, నేను నా కన్నయ్యను మళ్ళీ దండించాల్సి వస్తుందా? అమ్మా, కొత్త కోరిక ఇదే అయితే నువ్వు నన్ను మళ్ళీ దండించు. దండనకు నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఆ రోలుకు నన్ను కట్టేయమ్మా. నేను ఆ రోలుకు కట్టుబడి ఉంటాను. రోజంతా ఎండలో నిలబడి ఉంటాను, ఆకలి దప్పికలతో కూడా ఉంటాను. కానీ నువ్వు ఆవిడికి చెప్పమ్మా,
ఒక సాధారణ ముత్యాల దండ కోసం తన మనస్సును ఎందుకింతలాగా బాధ పెట్టుకుంటుంది? కన్నా, ఇదేమీ సాధారణ ముత్యాల దండ కాదు. అయితే నీ ఈ మురళి కూడా మామూలే కదా. దాన్ని ఎవరైనా తీసుకుంటే నీకెలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంటుంది. అంతే. మరి అత్తకి కూడా బాధ ఉంటుంది కదా. అది ఆవిడ ప్రేమకి ప్రతీకగా ఇచ్చింది. మూల్యం ఎప్పుడూ వస్తువులకు ఉండదు, భావనలతో ఉంటుంది. అత్త ప్రేమ ముడిపడి ఉంది కదా. పట్టుకో ఇది. ఈ దండను అత్తకు ఇచ్చి చెప్పు, ఇది ఆవిడ మాలకు సమానం కాదు, కానీ నీ క్షమాపణ ఆవిడ దగ్గరికి చేర్చగలుగుతుంది. నన్ను క్షమించండి కొత్తత్త. ఇక ఈ కానుకను స్వీకరించండి. వద్దొద్దు, ఇది నాకు అవసరం లేదు. అక్కయ్య, నేను ఇది ఎలా కాదు అత్త, ఈ దండ కూడా ప్రేమకు ప్రతీకయే. తీసుకో. అయినా ఒక మాట చెప్పనా? ముత్యాల దండ తెగిపోవచ్చు, పూల దండ కూడా వాడిపోవచ్చు. అందుకని దండ జీవితాంతం మీ దగ్గర ఉండలేకపోయినా నా ప్రేమ ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఒక్కరోజున కాలేదు, రాగానే కృష్ణుడి చేతి నుంచి బహుమానం పొందుతుంది. ఎంత అదృష్టవంతురాలివి ఊర్మిళ. యశోద గారు, కృష్ణయ్య మా ఇంట్లో కూడా దొంగతనం చేశాడు, మరి మాకైతే ఏమీ ఇవ్వలేదు. ఇచ్చాను కదా, వెన్నిచ్చాను కదా, వెండి కుండల్లో. అమ్మా, అలాగే నేను వేరు కాదు కదా. కన్నయ్య, ఎక్కువగా మాట్లాడుకో. ఇంకోసారి ఇలాంటి పనులు చేశావంటే అమ్మ వేసే దండన నుంచి తప్పించుకోలేవు నువ్వు. అమ్మా, ఇంకెలాంటి అల్లరి చెయ్యనమ్మా, కానీ మళ్ళీ దండించొద్దమ్మా. కన్నయ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను నీకు. నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదక్కా. జరిగింది ఏదైనా మంచికే జరుగుతుంది. ఈరోజు సంఘటనతో నాకు చాలా పెద్ద గుణపాఠం నేర్పించింది. ప్రేమను వస్తువులతో జోడించకూడదు అని. ఎందుకంటే వస్తువు ఉన్నా లేకపోయినా కానీ అది వాళ్ళ ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇది నేను తీసుకోలేను. అరే లేదమ్మా, ఇది నువ్వు తీసుకోవాల్సిందే. కృష్ణుడిచ్చాడు కదా. నారాయణ నారాయణ. నంద, యశోద, పిల్లాన్ని జాగ్రత్తగా చూడండి. రాజుగారి కుమారుడు, తనకి కొన్ని అధికారాలతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. నిజంగా మీ సంస్కారం తనకి రావాలని కోరుకుంటే గనక ఏది మంచి ఏది చెడు ఇది తనకి ఇప్పటి నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే సమయం మీరడానికి ఎక్కువ కాలం పట్టదు. మీ రాజకుమారుడు ఇప్పుడు అసలైన దొంగ అయ్యేలోపు అంకుశం పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత మీరే ఆలోచించుకోండి ఏం చేయాలి. అమ్మా, అమ్మా, నేను చెప్పేది వినమ్మా. నాన్న, కన్నయ్య, నీకు తెలుసా మీ అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమో? మరిప్పుడు నువ్వే చెప్పు, ఎవరు నీకోసం లోకాన్నే కాదనగలుగుతుందో అలాంటిది తన ముందు నీ గురించి చెడుగా మాట్లాడితే, నీ లోపాలను ఎత్తి చూపినా ఏదన్నా కూడా
ఎలా అనిపిస్తుంది తనకి? మేము కోరుకునేది నువ్వు ఒక మంచి బాలుడివి కావాలని. అందరూ నేను ఉదాహరణగా చెప్పుకోగలగాలి, అంతేకాని చెడుగా కాదు, నిందలు కాదు. కానీ నాన్న, నేను చాలా మంచి పనులు కూడా చేస్తాను. చేస్తున్నావు కదా మంచి పనులు. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, కానీ 100 మంచి పనులు చేసి తెలుసో తెలియకో ఒక్క చెడు పని చేసినా కూడా ఈ సమాజం ఒక్క చెడ్డ పనినే గుర్తుపెట్టుకుంటుంది. మంచి క్షణంలో మర్చిపోవచ్చు కన్నయ్య, కానీ చెడు ఎల్లప్పుడూ జ్ఞాపకాల్లో మిగిలిపోతుంది. ఇదే సమాజ రీతి. నన్ను క్షమించండి నాన్న. కన్నయ్య, నీకు తెలుసా, నువ్వు తప్పు చేసినప్పుడు అన్నిటికన్నా ముందు వేలెత్తి చూపించడం అనేది మీ అమ్మ పెంపకంపైనే ఉంటుంది. మొత్తం ఊళ్ళో వాళ్ళు, గోపికలందరూ, మొత్తం సమాజం అందరూ మీ అమ్మనే దోషిగా నిలబెడతారు. ఎందుకంటే తను సరైన శిక్షణ నీకు ఇవ్వలేదని. నువ్వు నిజంగా క్షమాపణ చెప్పాలనుకుంటే నాకు కాదు, మీ అమ్మకి చెప్పు. కానీ నాన్న, అమ్మ ఒప్పుకుంటుందా? అమ్మ క్షమించమ్మా, నేను ఇంకెప్పుడు ఇలాంటి పని. కూర్చోండి అక్కయ్య, కూర్చోండి. రా బాబు, కూర్చో. ఇటు చూడు, నీకోసం లడ్డూలు చేశాను. అయినా ముందు వెన రుచి చూడు, ఎలా ఉందో చూడు. చూడు, బాగుందా? తీసుకో, తిను. నువ్వెంత మంచి పిల్లాడివి. ఎప్పటికీ ఇలాగే ఉండాలి. చెడు స్నేహం చేయకూడదు, సరేనా? అర్థమైంది కదా? కేవలం నాతో మాత్రం మాట్లాడకు. ప్రేమ మొత్తం అన్నగారి పైన చూపించు. మొత్తం. చూడు, కొబ్బరి లడ్డు తింటావా? ఇప్పుడే తీసుకొస్తానుండు. ఏ ఉపాయమో పనిచేయడం లేదా? మరి ఏడ్చి సాధించు. రామబాణం లాంటి ఉపాయం. కన్నీళ్లు చూడగానే అమ్మలందరూ కరిగిపోతారు. ఇటు చూడు, తిను. ఇదిగో, ఇవన్నీ మొత్తం నీకే. తీసుకో. యశోదా, బలరాం ఈ లడ్డూలు తమ్మునితో కూడా పంచుకుని తినాలి కదా. కృష్ణుడికి కూడా ఈ లడ్డూలు చాలా ఇష్టం కదా. లేదక్కయ్యా, వీడికి వేరే వాళ్ళ వెన్నే ప్రియమైనది. ఇచ్చేయి, లడ్డూలన్నీ ఇచ్చేయి. నా ఆట బొమ్మలు, మిఠాయిలు అన్నీ ఇచ్చేయి. నీ ప్రియమైన బలరాముడికి నాతో ఒక్క మాట కూడా మాట్లాడుకో. ఇంకా చాలే యశోదా, పిల్లవాడే కదా. వీడు పిల్లాడు కాదు, మోసగాడు. తన మాట నెగ్గించుకోవడానికి ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తాడు. పైనుంచి ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతాడు ఆ అమ్మని ఒప్పించడం ఎంత సులభమో అని. ఇక ఇప్పుడు వీడు అనుకున్నట్లు ఏది జరగదు. నా మీద ఇంతలా కోపగించుకోకమ్మా, క్షమించమ్మా.
నిన్ను దగ్గరికి తీసుకున్నానంటే దాని అర్థం నేను క్షమించానని కాదు, అన్నీ మర్చిపోయానని కాదు. నేను క్షమాపణ చెప్తున్నాను కదమ్మా. కాదు కన్నా, తప్పు చేసినప్పుడు కేవలం క్షమాపణ చెప్తే సరిపోదు. అన్నిటికంటే ముందు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవలసి ఉంటుంది. తర్వాత నీ మనసులో క్షమాభావన ఉండాలి. నువ్వు తెలుసుకోవాల్సింది కూడా జరిగిందేదైనా తప్పు జరిగింది. అలాగే నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి కన్నా. ఇక 4వ విషయం, ఆలస్యం చేయకుండా నీ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ తప్పుని సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు ఏం చేయాలంటే ఆ తప్పు ప్రభావం వీలైనంత వరకు తగ్గించేలా ఉండాలి. ఇక చివరిలో నువ్వు మాటివ్వాలి, మళ్ళీ ఆ తప్పు ఇంకెన్నడూ చెయ్యను అని. నాకు అర్థమైందమ్మా. నీ కన్నయ్య అల్లరి పిల్లవాడే కాని మంచి తెలివైనవాడు కూడా. నేను మాటిస్తున్నానమ్మా, ఇవాల్టి నుంచి అలాంటి ఏ పని చెయ్యను. దాని కారణంగా నువ్వు తల వంచుకోవాల్సిన పరిస్థితి రానివ్వను. నా మంచి కన్నయ్య. ఇక వెళ్ళి కాసేపు పడుకో, వెళ్ళు. ఇప్పుడే చిన్నమ్మ కోపం తగ్గింది. మళ్ళీ నువ్వు వేరే పథకాలేమీ వెయ్యొద్దు. దాని గురించి నువ్వేం ఆలోచించకన్నా, ముందు త్వరగా నాకు ఈ విషయం గురించి చెప్పు. తప్పు గురించి అమ్మ నాతో చెప్పింది. ఏం చేయకూడదని చెప్పింది? అంటే చిన్నమ్మ చెప్పింది నీకు అర్థం కాలేదా? మరి బయట అర్థమైందని ఎందుకు చెప్పావు? అన్నా, ఒకవేళ నాకు ఈ చిన్న చిన్న విషయాలు కూడా సాధారణంగా నాకు ఒకవేళ అర్థం కాకపోతే అమ్మకు తెలిసి తనకి ఇంకా కోపం వస్తే, అయినా నీకు అర్థమైంది కదా, నాకు అర్థమయ్యేలా చెప్పు. నాకు అన్నయ్యవు కదా. సరే సరే చెప్తాను. చిన్నమ్మ చెప్పింది ఏమిటంటే పొరపాటున కూడా చేసిన తప్పుని ఎప్పుడూ మర్చిపోకూడదని. అవును, చిన్నమ్మ చెప్పిన దానికి అర్థం ఇదే. అరే అన్నా, అర్థం గోలలో పడి తిన్నగా ఉండేదాన్ని తిప్పి తిప్పి ఇంకా కఠినం చేస్తున్నావు. మళ్ళీ అమ్మని కూడా అడగలేను నేను. కానీ నాన్నని అడగచ్చు కదా. కన్నయ్య, ఒక విషయం ఒకేసారి అర్థం కాకపోతే దాని గురించి అర్థమయ్యే వరకు అడగవచ్చు. ప్రశ్న అడగడం తెలివైన వాళ్ళు చేసే పని. అర్థమైంది నాన్న. మీ అమ్మ నీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఏదైనా తప్పు జరిగితే దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. కానీ దాని తరువాత మన వల్ల అవుతే ఆ తప్పుని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆఖరిది అతి ముఖ్యమైన విషయం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తప్పును పొరపాటున కూడా మళ్ళీ చేయకుండా ఉండాలి. అర్థమైంది నాన్న. సరే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్తాను. ఇప్పుడైనా నిజంగా అర్థమైందా కృష్ణ, లేదా నేను చెప్పనా? వద్దొద్దన్నా, మీరు అసలు చెప్పకండి. అయితే ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన తప్పుని ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటావు? ఒక్క ఉపాయం ఉంది, కానీ దానికి సహాయం అయితే అవసరం ఉంటుందన్నా. ఎవరి సహాయం? వారిదే, ఎవరికైతే బహుమతుల భాండాగారం ఉందో. బహుమతి భాండాగారం కృష్ణ? ముందేమో గదిలో కూర్చుని ఏ పథకం ఆలోచించుకోవడానికి, ఇప్పుడు పదే పదే ద్వారం వైపు చూస్తున్నాడు.
అసలు వీడి బుర్రలో ఏం జరుగుతోంది? ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, ఎందుకు రావడం లేదు మీరు? మీరు పిలవడం, కుబేరుడు రాకపోవడమా? అలా ఎలా జరుగుతుంది ప్రభు? చెప్పండి, ఎవరిని కలవాలి మీరు? నా భగవంతుణ్ణి. మిమ్మల్నే కలవడానికి వచ్చాను నందరాజు గారు. ప్రణామాలు. ప్రణామం. కొనుగోలుదారుడే వ్యాపారస్తుడికి భగవంతుడు కదా. అది నేను ఇంటింటికి వెళ్ళి రత్నాలు ఇంకా ఆభరణాలు అమ్ముతూ ఉంటాను. అంటే మీరు స్వర్ణకారులు అన్నమాట. క్షమించండి, ప్రస్తుతం మాకేమీ అవసరం లేదు, మీరు వెళ్ళండి. నాన్న, ఒకసారి చూడండి. వీరి దగ్గర ఏమైనా విశేషమైనవి ఉంటే ఎలా తెలుస్తుంది? అందులోకి అమ్మ ముత్యాల గొలుసు ఆ కొత్త అత్తయ్యకిచ్చింది. ఖచ్చితంగా తండ్రి కొడుకులు కలిసి ఏదో పథకం వేసుకున్నారు. స్వర్ణకారుల వారు, మా ప్రియమైన అమ్మ కోసం ఏదైనా మంచి హారం మీ దగ్గర ఉందా? ఏదైనా విశేషమైందుంటే చూపించండి. మా రాణిగారి మనసును మెప్పించడం అంత సులభం కాదు. వద్దొద్దు, దాని అవసరం ఏమీ లేదు. అయినా మీకు నిజంగా అనిపిస్తోందా అండి నేనొక మాల కోసం కోపంగా ఉన్నానని? వీడంటే పిల్లాడు, కాని మీరెలా అనుకున్నారు? అంటే నేను కేవలం వస్తువులే ప్రేమిస్తానా? పైనుంచి స్వర్ణకారుల్ని పిలిచి మాట్లాడేస్తున్నారు మీరు. రాణిగారు, అసలు నిజమేంటంటే... అయ్యా, మీరు మధ్యలో దయచేసి మాట్లాడకండి. యశోద, స్వర్ణకారుల వారిని నేను పిలిపించలేదు. నాకు తెలుసు నీ కోపానికి కారణం. మీ అమ్మగారిని చూస్తుంటే నాకు కూడా భయంగానే ఉంది స్వామి. ఎప్పుడు ఈవిడ సాక్షాత్తు దుర్గామాత అయిపోతుందో. మీ మీద నాకు ఇసుమంత కూడా నమ్మకం లేదు. అసలు నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఈయన మిమ్మల్ని రప్పించుంటారు. ఎప్పుడు ఇలాంటి విషయం జరిగినా కన్నయ్యతో కలిసి ఇలాంటి పనులే చేస్తారు ఈయన. లేదు, వీరు నన్ను పిలిపించలేదు. నేను శ్రీమన్నారాయణుని కోరిక ప్రకారం వచ్చాను. ఆ నారాయణుడిపై ఒట్టు. ఇక్కడికొస్తే 1-2 హారాలు అమ్ముడైపోతాయని అనుకున్నాను. అది ఇక్కడ బృందావన రాణిగారు కదా ఉండేది. అతి చేయకండి కుబేరుల వారు. అలా అయితే స్వర్ణకారుల వారు, మీరు ఉండండి. మా అమ్మ చెప్పింది, ఎవరిని కూడా మన ద్వారం నుంచి నిరాశతో పంపించకూడదని. అరే కానీ మీరేం విచారించకండి. తన కోపంలో కూడా ప్రేమ దాగుంటుంది. చాలా గొప్పదమ్మా. అందుకే అది ఎప్పుడూ బయటికి కనిపించదు. నేనేం చెప్పాను వీడికి ఏం అర్థం చేసుకున్నాడు? అరే, అది నేను చెప్పిన ఉద్దేశం అది కాదు కదా. ఒక కానుకిచ్చి తన తప్పుని సరిదిద్దుకోవడానికి. ఇది చూడండి నందరాజా. వద్దు, ఇవి ఇందులో లాభం లేదు. దీని శోభ అద్భుతంగా ఉంటుంది. ఓహో, స్వర్ణకారుల వారు, ఇవన్నీ మా అమ్మకు నచ్చవండి. ఏదైనా విశేషమైనవి చూపించండి, ప్రత్యేకమైనవి.
ఎంత అందమైన హారం, కానీ స్వర్ణకారుల వారు ఎందుకు చూపించడం లేదది? అది నా వస్త్రాలన్నిటిపై అందంగా ఉంటుంది, నాకు చాలా అందంగా ఉంటుంది కూడా. స్వర్ణకారుల వారు మీరెందుకని అక్కడున్నది మా అమ్మకి ఇవ్వకూడదు? మరి మీకేం కావాలి రాజకుమారా? నాకు కేవలం ఒక ముత్యం ఇవ్వండి చాలు. చాలా? కేవలం ఒక ముత్యమా? హా, ఈ హారం రాణిగారికి, ఈ ముత్యం రాజకుమారుడి కోసం. స్వర్ణకారుల వారు మూల్యం తీసుకొని వెళ్ళండి. స్వామి దర్శనం దొరికింది, ఇంతకు మించి ఇంకేం కావాలి నాకు? మీకు ఏది సరి అనిపిస్తే అది ఇవ్వండి. ప్రణామాలు, ప్రణామాలు, ప్రణామాలు. ఇదిగో అమ్మా, ఎలా ఉందో చూసి చెప్పు. చూడండి, మీ కన్నయ్యకు చెప్పండి. నేను కానుకల కోసం ఆలోచిస్తున్నాను అనుకుంటే అది వాడి పొరపాటే. కానీ ఇది బహుమతి కాదమ్మా, ఇది సాక్ష్యం. నా తప్పు నాకు అర్థమైందని. నాకివాళ ఇది కూడా అర్థమైంది. నా కారణంగా మా అమ్మ తలదించుకోవాల్సి వచ్చిందని. నేను నిజంగానే క్షమాపణలు చెప్తున్నందుకు సాక్ష్యం ఇది. నా కారణంగా నీకింత బాధ కలిగిందమ్మా, ఇది విషయానికి కూడా సాక్ష్యమే. నా తప్పు వల్ల ఇదే నేను నేర్చుకున్నది. ఒకవేళ నేను ఎలాంటి పొరపాటు పని చేసినా మొదటి వేలు మా అమ్మ వైపే చూపించబడుతుందని. నీకు తెలియాల్సిందే, కానీ నీకు తెలిసింది తప్పు. నువ్వు నీ తప్పుతో నేర్చుకోవాల్సి ఉంటుంది కన్నయ్య. అంతేకాదమ్మా, నేను నా తప్పు సరిదిద్దుకోవాలని అనుకోవడానికి కూడా ఇదే సాక్ష్యం. జరిగిపోయిందాన్నైతే మార్చలేం కదమ్మా, కనీసం హారాన్ని మార్చగలుగుతాం కదా. ఏదైతే నువ్వు కొత్త అత్తకిచ్చావో. ఇంకొక విషయం, ఆలస్యం చేయకుండా నీ పొరపాటును సరిదిద్దుకోవాలి. వీటన్నిటికీ సాక్ష్యంగా ఉంటూ కూడా ఇది నా మాటకు ప్రతీక అమ్మా. ఇవాల్టి నుంచి ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చెయ్యను. నీకు నమ్మకమైతే కలగదు, కానీ నేననేది మాత్రం వాడేదైతే చేస్తున్నాడో చెప్తున్నాడో దానిలో నా ప్రమేయం అస్సలు లేదు. ఇప్పుడు నేను మాట కూడా ఇచ్చాను కదమ్మా, ఇప్పుడైనా స్వీకరించొచ్చు కదా. నీకు ఏదైతే నచ్చిందో అదే హారం తీసుకుని వచ్చాను. అయినా తీసుకోవా? ఇలారా. నీకెలా తెలిసింది ఇదే హారం నాకన్నిటికంటే బాగా నచ్చిందని? ఒక బిడ్డకి తన తల్లి ఇష్టాలు తెలియాలి కదా. ఇప్పుడైనా కోపం వదిలేయమ్మా, ఒప్పుకో అమ్మా. కానీ ఇది ఆఖరి అవకాశం కన్నా. ఒకవేళ మళ్ళీ గోపికలు ఎవరైనా ఆరోపించారంటే మాత్రం ఇకలా ఎప్పటికీ అవ్వదమ్మా. నువ్వేం ఆలోచించకు, దాని గురించి కూడా ఆలోచించాను నేను. దొంగతనం కన్నయ్య మా ఇంట్లో కూడా చేశాడు, కానీ తను మాకేం ఇవ్వలేదు. ఈ ఒక్క ముత్యం నువ్వు ఎవరెవరికిస్తావు? అమ్మా, వనంలో నువ్వే కదా చెప్పింది ఒక బీజంతో పెద్ద వృక్షం పెరుగుతుందని. అంటే ముత్యాన్ని నాటుతావా? ఆ, వీడి ముత్యాన్ని నాటుతాడు, దానుంచి వృక్షాన్ని కూడా పెంచుతాడు. దానికి ముత్యాలు కాశాక అవి గోపికలందరికీ పంచుతాడు. అవునా కన్నయ్య? నువ్వు నా మనస్సు చదివేశావమ్మా. అరే కన్నయ్య,
నేను పరిహాసం ఆడాను కన్నయ్య. ముత్యాలు వృక్షానికి కాయవు. ఎందుకు పెరగదమ్మా? ఇంత చిన్న బీజంలో నుండి పెద్ద వృక్షం పెరిగి బోల్డన్ని నేరేడు పళ్ళు కాసినప్పుడు ముత్యం ఎందుకు పెరగదమ్మా? కన్నయ్య, బీజంలోంచి కేవలం పూలు పళ్ళు కాస్తాయి, ముత్యాలు రావు. కానీ అమ్మ, నువ్వేగా చెప్పావు నారాయణుడి నామంతో ఏదైనా సాధ్యమవుతుందని. మరిదెందుకు కాదు? నారాయణ నామంలో బోల్డన్ని శక్తులున్నాయి కదా. కానీ యశోద, జీవిత పాఠం చేస్తేనే తెలుస్తుంది, చేసినప్పుడే నేర్చుకుంటాడు. మనం కేవలం సహాయం చేయగలుగుతాం, అవునా? అమ్మా నాన్న, అయిపోయింది. రేపొద్దున్న మన వాకిట్లో ముత్యాల వృక్షం ఉంటుంది. చూడండి మీరిద్దరూ. సరే పద. హే నారాయణ, ఇదేలా సంభవం? ఏమండి, ఒకసారి చూడండి. ఏమైంది యశోద? పొద్దు పొద్దున్నే మీరు అడిగారు కదా మీ అందరికీ నేను ఏదో ఒకటి ఇవ్వాలని. చూడండి నా దగ్గర ఎంత గొప్ప బహుమతి ఉందో. ఇవి ముత్యాలు కదా? ముత్యాల వృక్షమా? కానీ ఇదైతే అసంభవం కదా. మీరందరూ అంటూ ఉంటారు కదా నేను బోల్డన్ని ప్రశ్నలు అడుగుతానని. ఇప్పుడు చూడండి, రాగానే అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే నిలబడతారా? ముందుకొచ్చి ముత్యాలు తీసుకుంటారా? సులక్షణ చిన్నమ్మ, రండి.
చేత్తో కానుకలపించింది. స్వామి, ఈ అద్భుతం మీరు అందరి ముందు చేసేశారు. దీంతో మీ నిజం అమ్మకు తెలియదు కదా? ఇవి నిజమైన ముత్యాలు. అచ్చం స్వర్ణకారుల దగ్గర ఉంటాయి కదా, అలా. బృందావనానికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంది. తప్పకుండా ఈ ప్రదేశానికి ఏ దేవత ఆశీర్వాదమో ఉండే ఉంటుంది. దేవి యొక్క ఆశీర్వాదమా లేక మా కృష్ణయ్యదా? నిజంగానే కన్నయ్య అద్భుతాలు చేయడం లేదు కదా? నేను చెప్పాను కదా ప్రభు, ఇరుక్కుపోయారు. ఈ వృక్షం ఖచ్చితంగా కృష్ణయ్యే నాటుంటాడు కదక్కయ్యా. మీరందరూ అసలు నిజం తెలుసుకోకుండా మాట్లాడేస్తూనే ఉంటారు. ఇది నేను చేసే అద్భుతం కాదు, ఇది దేవి చేసిన అద్భుతమే. కృష్ణ ఎవరా దేవి? మా అమ్మ, అంటే మీ యశోద దేవి. నువ్వేం మాట్లాడుతున్నావు కన్నా? నిజమే చెప్తున్నాను. మీరందరూ చెప్పండి. మనం గోకులం నుంచి బృందావనానికి వస్తున్నప్పుడు అప్పుడు ఎవరన్నారు? బృందావనంలో కూడా గోకులంలో ఉన్నట్టే సుఖ సౌభాగ్యాలు దొరుకుతాయని యశోద గారు. ఇక్కడికొచ్చాక గణపతి భగవానుడి స్వరం ఎవరికి వినిపించింది? యశోద గారు. మరి నిన్న అన్నది ఎవరు? మన కన్నయ్య ముత్యాన్ని బీజంలాగా నాటుతాడని, అందులోంచి పెద్ద వృక్షం పెరుగుతుందని, దానికి ముత్యాలు కూడా కాస్తాయని. యశోదాని మీరు కూడానా? మరి మా అమ్మ అద్భుతం చేసింది కదా. తను ఏదన్నా అది నిజమై తీరుతుంది. ఆపరా అల్లరి పిల్లడా, ఏదో ఒకటి పిచ్చిగా వాగుతూనే ఉంటావు. అయినా యశోద గారు, కన్నయ్య చెప్పేది నిజమే కదా? నువ్వు కూడా వీడి మాటలు పట్టించుకుంటున్నావా సులక్షణ? వీడన్ని పరిస్థితులను జోడించి వాడి మాటలు నిరూపించుకుంటాడు. నేనేమి దేవిని కాదు, నేను సాధారణ తల్లిని, వీడు నా సాధారణ కొడుకు. కానీ ఈ ముత్యాల చెట్టు మాత్రం అద్భుతం అన్నది ఖచ్చితం కదా. చూస్తుంటే ఏ దేవీ దేవత ఆశీర్వాదం ఈ ప్రదేశానికి ఉన్నట్లు అనిపిస్తుంది. అవన్నీ నాకు తెలీదు, కానీ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంది. అసలు ఇవన్నీ నాకు తెలుసు మీరు నా కోసం ఎదురు చూస్తున్నారని. ఎవరు స్వామి? ఆశీర్వదించింది నారాయణుడైనా లేదా ముక్కోటి దేవతలదైనా మేము ధన్యవాదాలు చెప్పేది మాత్రం నీకే కన్నయ్య. కృష్ణ, అనేక ధన్యవాదాలు. ఇంత చక్కటి బహుమతిని ఇచ్చావు. సరే అక్కయ్య, మేమింక వెళ్తాం. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ.
ఏం జరుగుతోంది అక్కడ? ఇదేమీ నేను చేసిన అద్భుతం కాదు, ఇదంతా దేవి చేసిన అద్భుతం. మా అమ్మ అంటే మీ యశోదాదేవిది. యశోదాదేవి. యశోదా దాన్ని అమ్మా, నన్ను ముట్టుకోవద్దు. ముట్టుకోవద్దు. ఎందుకు? అరే నువ్వు ముట్టుకోగానే ఆ కూరగాయల వృక్షం ఇక్కడే పెరిగితే? ఒకవేళ అమ్మ ముట్టుకోగానే ఈ కూరగాయల మొక్కలన్నీ పెరిగితే మన ఇల్లు కూడా వనమైపోతుంది నాన్న. ఆ, నీ చేతిలో అద్భుతాలున్నాయి. నువ్వు దేవతవి. కన్నయ్య, ఇంకా చూస్తున్నావేంటి? దేవత నిలబడి ఉంది. ఆసనం తీసుకురా. వెళ్ళు. వెయ్యి వెయ్యి వెయ్యి. అరే, వేంచేయండి దేవి మాత, ఆశీనులు కండి. అరే వద్దు, మీరు వంట చేయకూడదు. మీకు మేము నివేదన చేసుకుంటాము. అది కూడా నేను కన్నయ్య కలిసి చేస్తాము. ఉండండి, మీ సంగతి చెప్తాను. ఏయ్! ఈ పూలెక్కడి నుంచి వచ్చాయి? చూస్తుంటే తన భయం తగ్గిపోయింది. ఎవరిది ప్రభు? ఇంకెవరై ఉంటారు మురళి? ఆవిడే ఆ బృందాదేవి. ఇంకెక్కువ కాలం ఉపేక్షించలేను. ఎప్పుడొస్తారు ప్రభు? ఎప్పుడు దర్శనమిస్తారు? మీ అందరినీ ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు. వెళ్ళి బృందాదేవికి నా సందేశాన్ని పంపండి. తన్ని రేపొచ్చి కలుస్తాను. ఇది నా వాగ్దానం. తన్ని రేపొచ్చి కలుస్తాను. ఇది నా వాగ్దానం. ఎప్పటిలాగానే ఈసారి కూడా మీ అంచనా సరైనది. బృందాదేవి గారే వీటన్నిటినీ పంపించారు. స్వామి, మీరు మాట అయితే ఇచ్చేశారు, కానీ అమ్మ అనుమతి లేకుండా మనం ఎలా వెళ్తాము? ఇది మనకు సమస్య మురళి. కానీ దీని పరిష్కారానికి నాకు బృందావనంలోని గోవుల సహాయం అవసరం ఉంటుంది. ఈ రాత్రి వరకు మనకి సమయం ఉంది. నాకు సహాయం చేయండి గోమాతలు. మొత్తం పని రాత్రికి రాత్రే పూర్తి చెయ్యండి.
ఓ నారాయణ, ఇది ఎలా సంభవం? మాకు తెలియదు మహారాజా. పొద్దున్న మేము వచ్చేసరికి గోవులు ఇంకా దూడలు అన్ని విప్పేస్తున్నాయి. వాటిని చూడండి, కడుపు నిండుగా తిని హాయిగా విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉంది. అంటే నువ్వు అనేది వారం రోజుల పాటు తినేది ఒక్క రాత్రిలో పూర్తి చేశాయా? ధన్యవాదాలు గోమాతలు. చూడండి నందరాజా, మీరు అడిగిన దానికి ఎలా అవునని చెప్పాయో, ఏదో తమ తప్పుని స్వీకరించినట్లుగానే. నందా, బృందావనంలో ప్రతి ఇంట్లో ఇదే కదా. అందరి ఇళ్లలో మేత అంతా గోవులు తినేశాయి. ఖచ్చితంగా వీటి తాళను ఎవరో విప్పినట్లున్నారు. కానీ అసలు అలా ఎవరు చేయగలుగుతారు? కానీ ఇలా మాత్రం అనకండి, ఇది కూడా మా కన్నయ్య చేశాడని. లేకపోతే ఏంటి? లేదులే అక్కయ్య, కన్నయ్య ఎందుకలా చేస్తాడు? నాకైతే ఇదంతా భూత ప్రేత పిశాచాల పనే అయ్యుంటుంది అనిపిస్తుంది. అవును, భూత ప్రేత పిశాచాల దగ్గర వేరే పనే లేదు. మరి రాత్రిపూట గోవులకు దూడల్ని విడిచి గడ్డి తినిపిస్తాయి. ఏంటత్తా? లేదు, కాని ఇది ఎవరో చేసిన అల్లరి పని. కాకపోతే ఒక్క రాత్రిలో మన గోవులు దూడలు కలిసి మొత్తం దాణా అంతా ఎలా పూర్తి చేయగలుగుతాయా అని నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేను ఇదే ఆలోచిస్తున్నాను. నిజంగా గోమాతలు కూడా సులక్షణ చిన్నమ్మ కంటే ఎక్కువ ఆకలితో ఉండుంటాయి. నీకైతే నా తిండి మీదే దృష్టి ఉంటుంది. నీకు తెలుసా, బృందావనానికి వచ్చినప్పటి నుంచి బలహీన పడిపోయాను. అయితే మీకు గోవుల కంటే ఎక్కువ భోజనం అవసరమే ఉంటుంది చిన్నమ్మ. అయినా నేనిప్పుడు మీ గురించి కాదు, గోవుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొత్తం మేత అయిపోయింది కదా. అకస్మాత్తుగా మేత ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవానికి సమస్య కఠినమైంది, కానీ పరిష్కారం దొరికింది. మనం బృందావనంలోని అడవికి వెళ్లాల్సి వస్తుంది. గోవులను మేపడానికి ఒక సురక్షితమైన ప్రదేశం వెతకాలి. ఈ కార్యం కూడా మనం ఇవాళే చేయాలి. పథకం సఫలమైంది. బృందాదేవి, మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. మీరు వస్తున్నారన్న సూచనతోనే నా హృదయం పులకించిపోయింది ప్రభు. మీ దర్శనంతో నేను ధన్యమవుతాను. కాస్త త్వరగా కానివ్వండి. గోధూళి వేళ కంటే ముందే మనం అందరం తిరిగి రావాల్సి ఉంటుంది. అందరూ సిద్ధంగా ఉన్నారా? అవునన్నా, నేను సిద్ధంగా ఉన్నాను. పదమ్మా. ఎక్కడికి? వనానికి. ఇంకెక్కడికి? గోవుల కోసం వెళ్ళాలి కదా. వద్దు, నువ్వు రానవసరం లేదు. వీళ్ళ వనం చాలా లోపలికుంది కదా. కొత్త చోటు, ఇక్కడున్న ఇబ్బందులు సవాళ్లు ఎలాంటివో మనకు అస్సలు తెలియదు కదా. తెలీదు చిన్నపిల్లలకి సురక్షితమో కాదో. త్వరగా పదండి, ఆలస్యం అవుతుంది. ఇదిగోండి. అమ్మ నా పథకం అంతా పాడు చేసేసింది. మరి బృందాదేవికి ఇచ్చిన మాటను నేనెలా నిలబెట్టుకోగలను? మా స్వామి రాబోతున్నారు. వారి రాక కోసం స్వాగత ఏర్పాట్లు చేయాలి.
ఇదిగో కన్నయ్య, ఒక పని చేద్దామా? వద్దు. మీరు నా మాట విననప్పుడు నేను మీ మాట వినను. హా? ఇంత కోపమా? ఎందుకురా? వనానికి వెళ్ళి ఏం చేస్తావు? కలవాల్సి ఉండేది. కలవడమా? వనంలోనా? ఎవరిని? ఏంటి, ఏం మాట్లాడను నేను మళ్ళీ ఇరుక్కున్నాను. వృక్షాలు ఇంకా లతలతో, కుందేళ్లతో, లేడి పిల్లలతో, ఉడతలతో, వానర మహారాజులతో అన్నీ నా కోసం ఎదురు చూస్తున్నాయమ్మా. అవును, మరి మొత్తం బృందావనమంతా నిన్ను కలవడానికి ఎదురు చూస్తూ ఉంది. మీకెలా చెప్పనమ్మా? స్వయంగా బృందాదేవి నా కోసం ఎదురు చూస్తున్నది. సరేలే, ఇంకో రోజు ఎప్పుడైనా వనానికి వెళ్ళి వాళ్ళని కలుద్దాం. ఇవాళ అమ్మ ఇంకా కన్నయ్య కలిసి బోలెడన్ని ఆటలు ఆడుకుంటారు. చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు చెప్పు చెప్పు, ఏ ఆట ఆడుకుందాం? అలిగావా కన్నయ్య? తను నా మీద అలిగినప్పుడు ఎంతసేపు బ్రతిమలాడేనమ్మని, కానీ తను ఇంత త్వరగా అలసిపోయిందా ఇప్పుడు? అరే నా శంఖం! మనం ఏదైనా కొత్త ఆట ఆడుకుందామా కన్నయ్య? నాకు నీ మీద కోపం వచ్చింది కదమ్మా. ఆడాలని లేదు, నేను వనానికి వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళనివ్వకపోతే నేనే స్వయంగా నా సకులతో వెళ్ళిపోతాను. ప్రయత్నం కూడా చెయ్యొద్దు కన్నయ్య. మీరందరూ కూడా, మీలో ఒక్కరు కూడా వనానికి వెళ్లే ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? సరే కన్నయ్య, నేను నీకు మాటిస్తున్నాను. మళ్ళీ వనానికి వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్తారు. అంతేకాదు, నేనెప్పుడు వనానికి వెళ్ళినా నువ్వు కూడా నా వెంట వద్దు గాని. చాలా నాకు తెలుసమ్మా. నేనలా చేస్తే నన్ను తిట్టి ఇంట్లోనే ఉంచేస్తావు నువ్వు. లేదు కన్నయ్య, నేను మాటిస్తున్నాను. నేనెప్పుడు వనానికి వెళ్ళినా నా వెనకాలే నువ్వు రావచ్చు. కానీ మనం ఎప్పుడు వెళ్ళేది? కన్నయ్య, అది తర్వాత నిర్ణయించుకుందాం. ఇప్పుడు చెప్పండి, తినడానికి ఏమైనా తీసుకురానా? కానీ నేను ఇవాళే వెళ్ళాలమ్మా. తీయని రొట్టెలు. తీయని రొట్టెలు. సరే, మీరందరూ ఇక్కడే కూర్చోండి. వేడి వేడి బొబ్బట్లు చేసి ఇప్పుడే తీసుకొస్తాను నేను. మీరెందుకింత బాధపడుతున్నారు ప్రభు? బృందాదేవికి ఇంకాస్త వేచి ఉండమని చెప్పాల్సింది. తను వేచి ఉండగలదు మురళి.
కానీ కంసమామ ఆగడు కదా. ఒకవేళ అతను నాపై దృష్టి ఉంచినట్లయితే అంటే దానర్థం నా అనుశాసనంలో లోపం ఉంది. కానీ ఇప్పుడు నేనైతే చేయబోతున్నాను అది వాడికి అమితానందాన్నిస్తుంది. మహారాజా, అసలు మీరేం చేస్తున్నారు? తను మన సర్వశ్రేష్ఠుడైన గుప్తచరుడు కదా. సర్వశ్రేష్ఠ గుప్తచరుడా? మరి ఒక్కటి కూడా అలాంటి వార్త తీసుకురాలేదు. విష్ణు అవతారుడిపై ప్రయోగించడానికి ఉపయోగపడేది. దుర్జన, నీ బాధ్యత పెరిగిపోయింది. ఇప్పుడు తనకంటే ఉత్తమమైన గుప్తచరుణ్ణి వెతకాలి. లేదంటే వీడి స్థానంలో ఇక మీదట నువ్వుంటావు. ఏమైంది కన్నయ్య? నీకు బొబ్బట్లు తినాలని లేదా? నేను వనానికి వెళ్ళాలన్నా. రండి అందరం వెళ్దాం. కానీ కృష్ణ, మేం ప్రతిరోజు వెళ్తాం. అయినా అక్కడ నేరేడు చెట్లు మించి వేరే విశేషమేమీ లేదక్కడ. నేనైతే ఎంతెంత గొప్ప వనాలు చూశానంటే ఒకసారి అరటి పండు తొక్క తిని చెప్తున్నావా రుచిగా లేదని? కథలొద్దు కృష్ణ, అసలేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అది మీరందరూ చూసింది కేవలం బృందావనం బయట భాగం. అసలైన వనం లోపలుంది, దట్టమైన అడవిలో. అక్కడికి పెద్దవాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. నాన్న చెప్పింది ఏంటంటే అక్కడ కేవలం నేరేడు చెట్లు కాదు, బోల్డెన్ని తియ్యటి పండ్ల వృక్షాలు ఎన్నో ఉన్నాయని. ఎంతంటే కడుపు నిండినా కానీ తృప్తే కలగదు. మీకు పశువులంటే ఇష్టం కదా? ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయి బృందావనంలో. ఇంత చిన్నదానితో మొదలై ఎంతో పెద్ద పెద్ద ఉన్నాయి. ప్రేమగా మాట్లాడితే మీరు చెప్పేది కూడా అర్థం చేసుకుంటాయి, మీ మాట కూడా వింటాయి. ఆలోచించవద్దు కన్నయ్య. చిన్నమ్మ తీసుకెళ్ళినప్పుడు తనతో నువ్వు వెళ్ళు, సరేనా? మా అందరికీ నీళ్ళ రోకలితో కొట్టించుకోవాలన్న కోరికేం లేదు. కానీ అన్న, అమ్మ తీసుకుని వెళ్ళినప్పుడైతే వస్తావు కదా? నేను వస్తాను, వీళ్ళందరూ కూడా వస్తారు. అదంతా నాకు వదిలేయండి అన్నా. మీరంతా కూడా నేను చెప్పేది చేస్తూ ఉండండి.